హలో అండి, అందరికీ నమస్తే అండి. నేనంటే ఈరోజు అయితే మరి క్యారెట్ పులిహోర చేస్తున్నానండి. 4 క్యారెట్లు తీసుకున్నా, 2 నిమ్మకాయలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. పొయ్యి ముట్టించి కొంచెం ఒక సగం పావు నూనె వేస్తున్నా. క్యారెట్ సన్నగా తురుము పట్టుకొని ఇందులో కొంచెం నూనెలో మనం ఫ్రై చేసుకోవాలి. ఇక సన్నగా తురుము పట్టుకొని ఫ్రై చేసుకుని సిమ్లో పెట్టుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇది క్యారెట్. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇది మంచిగా నూనెలో మగ్గింది. ఇది మరి ఎక్కువ నూనె వేసుకోకుండా కొంచెం నూనె వేసుకొని ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా ఇది నూనెలో మగ్గించుకొని ఇది మంచిగా అయింది. తీసి ఒక బౌల్లో తీసుకుందాము. అదే బాండిలో ఇది 2 పావుల నూనె వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర ఆవాలు వేసిన. ఇప్పుడు 2 స్పూన్లన్నీ అంటే ఎక్కువ కొన్ని, ఒక స్పూను జీలకర్ర ఆవాలు, కొన్ని పల్లీలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేస్తున్నా. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నా. ఒక స్పూను పసుపు వేస్తున్నాం. సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు కట్ చేసుకున్న నిమ్మకాయలు ఇందులో పిండుకోవాలి. రైస్లో పిండుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసుల రైస్ తీసుకున్నా. నిమ్మకాయ వండుకున్న రైస్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ పులిహోర రెడీ అండి. క్యారెట్ పులిహోర, ఏ పులిహోర అయినా సరే మనం గంటెతో కలుపుకోవడం కంటే మనం చేయితో